మిథున రాశి వారికి ఈ వారం 9వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ స్వభావంలో కొంత మార్పును తీసుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోవాలి. అలాగే మీ ఆరోగ్య జీవితాన్ని చూస్తే ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు మరియు మీ పనిని సామర్థ్యంతో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు తెలివి తక్కువ విషయాలపై దృష్టి పెట్టడం మానాలి. అలాగే మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే ఈ వారం మీ యజమాని మీ డబ్బును ముందస్తుగా చెల్లించమని అడగడం ద్వారా లేదా ఇంటిని రిపేర్ చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి పాడు కావచ్చు. అందువల్ల ప్రతి ఆర్థిక పరిస్థితికి ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. మీ డబ్బును మొదటి నుండి ఆదా చేసుకోండి. ఇంకా ఈ వారం మీరు అనుభూతి చెందుతారు. కుటుంబ సభ్యులు ఉదార ప్రవర్తనని సద్వినియోగం చేసుకోండి. దీనివల్ల మీరు చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇది ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు బలంగా చేసుకుంటూ ఈ సమయంలో మీరు మీ స్వభావంలో కొంత మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. ఇక మిథున రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 2, 4 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.